హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేపీ స్టడీ సర్కిల్. ఈరోజు వీడియోలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్లోని హోంగార్డ్ పోస్ట్కి అప్లై చేసేటప్పుడు మీకు ఎదురవుతున్న డౌట్స్ని ఇందులో డిస్కస్ చేయబోతున్నాను. దీని యొక్క ప్రీవియస్ వీడియోలో ఈ యొక్క హోంగార్డ్ పోస్ట్కి ఏ విధంగా అప్లై చేయాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడొచ్చు. అండ్ దీనికి సంబంధించి మీకు వచ్చినటువంటి డౌట్స్ని ఇందులో డిస్కస్ చేయడం జరుగుతుంది. డౌట్స్ ఏమొస్తున్నాయి అంటే మీకు జనరల్గా డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీగా ఉండాలా, అదేవిధంగా వెయిటేజ్ కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్స్ ఉంటాయి కదండి, దీనిలో సెలెక్ట్ అయితే ఫర్దర్గా మేము కానిస్టేబుల్ ఎస్ఐకి ట్రై చేస్తుంటాం కదా, దానిలో దీనికి ఏమైనా వెయిటేజ్ ఉంటుందా అని అడుగుతున్నారు. అదేవిధంగా ఐటీఐ ఎలిజిబిలిటీ ఉందా లేదని అడుగుతున్నారు. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కొంతమంది డౌట్స్ ఉంది, దానికి సంబంధించిన వీడియో కూడా ఈ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, మీరు దాని ద్వారా చూడొచ్చు. సెలక్షన్ ప్రాసెస్ కూడా ఇచ్చాను. అండ్ అటాచ్ డాక్యుమెంట్స్ కూడా ఏంటనేది డిస్కస్ చేయబోతున్నాను. అండ్ అదేవిధంగా అప్లికేషన్ కూడా చాలామంది అడుగుతున్నారు. అప్లికేషన్ పీడిఎఫ్ కూడా నేను ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ వీటి గురించి చెప్పే ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేసి మా వీడియోస్ని సపోర్ట్ చేయండి. ముందుగా ఈ యొక్క అప్లికేషన్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డైరెక్ట్గా దానిపై క్లిక్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు. అండ్ డ్రైవింగ్ లైసెన్స్ ఎల్ఎంవి లైట్ మోటార్ వెహికల్ ఆర్ హెవీ మోటార్ వెహికల్ 4-వీలర్ లైసెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలండి. నేను సిఐడి కంట్రోల్ రూమ్కి కూడా కాల్ చేయడం జరిగింది, డిపార్ట్మెంట్ వాళ్ళని కనుక్కోవడం జరిగింది. ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి మీరు అప్లై చేసినప్పుడే. మీరు కొంతమంది అనుకోవచ్చు ఏదో ఒక నెంబర్ పెట్టేసి నేను అప్లై చేస్తాను, తర్వాత వేరే లైసెన్స్ ఏమన్నా తీసుకొని వెళ్తాను అన్నట్టు అనుకోవచ్చు, లేదా ఆ టైంకి మీకు ఏమైనా వస్తుంది అప్పుడు నేను సబ్మిట్ చేస్తాను అనుకోవచ్చు. బట్ ఖచ్చితంగా మీరు అప్లై చేసేటప్పుడే వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ కూడా రాయాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ఓకేనా. మీకు టైం సరిపోద్ది అనుకుంటే ముందుగా అప్లై చేసుకొని ఉంచుకోండి. అండ్ ఆ యొక్క నెంబర్ కూడా రాయాల్సి ఉంటుంది. ఆ నెంబర్ రాస్తేనే వాళ్ళు అది వెరిఫై చేస్తారనమాట, అది ఒరిజినల్ కాదని కూడా వెరిఫై చేసి నెంబర్తో చెక్ చేసుకొని అది వ్యాలిడ్ అయితేనే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు, ఓకేనా. ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మెయిన్. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, అప్లికేషన్లో మీరు సబ్మిట్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదని వాళ్ళు చెక్ చేసుకొని మీకు షార్ట్ లిస్ట్ చేస్తారనమాట, ఓకేనా. దీనికి ఎగ్జామ్ ఏం లేదు, డైరెక్ట్గా మీరు ఇచ్చే అప్లికేషను డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదని క్రాస్ చెక్ చేసుకొని మీకు ఫర్దర్ ప్రాసెస్కి మీకు హాల్ టికెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా వన్ మోర్ డౌట్ రావచ్చు మీకు. సో లేడీస్ కదండి, లేడీస్కి కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని అడుగుతున్నారు. సేమ్ డౌట్ నేను వాళ్ళకి కాల్ చేసి కనుక్కోవడం జరిగింది. సార్ లేడీస్ కదా సార్, వారు కంప్యూటర్ బేస్డ్ ఏమైనా టెస్ట్ సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఏమైనా రిలేటెడ్ పోస్ట్ వాళ్ళు అప్లై చేస్తున్నారండి, డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీగా ఉండాలని కూడా అడగడం జరిగింది. వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే ఖచ్చితంగా లేడీస్ అయినా కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని చెప్పడం జరిగింది. వాళ్ళు ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్పారో నేను మీకు అది కన్వే చేస్తున్నాను, ఓకేనా. అదేవిధంగా వెయిటేజ్ ఇన్ కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్, ఈ డౌట్ కూడా చాలామంది అడగడం జరిగింది కామెంట్స్లో. వెయిటేజ్ అని ఖచ్చితంగా ఇస్తారని చెప్పారండి. ఎవరైతే ఇందులో సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళు ఫర్దర్గా కానిస్టేబుల్ లేదా ఎస్ఐ ఎగ్జామ్కి ట్రై చేసినట్లయితే వాళ్ళకి దానికి మంచి వెయిటేజ్ ఉంటుందని చెప్పడం జరిగింది. ఐటీఐ ఎలిజిబుల్ కాదని అడుగుతున్నారు. సో ఐటీ అనేది ఎలిజిబుల్ కాదండి, ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అంటే మీరు కరస్పాండెంట్గా ఇంటర్మీడియట్ చేసినా కూడా ఎలిజిబిలిటీ ఉంటారండి, ఓకేనా. కరస్పాండెంట్గా చేస్తారు కదా, వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది, దాని యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడొచ్చు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ అటెస్టెడ్ కాపీస్ ఏంటో మీరు ఇప్పుడు చూడొచ్చు. అండ్ ఇంకొక విషయం అండి, పోస్టులు 28 ఉన్నాయి కదా, సో నాకేం వస్తుందని చాలామంది అనుకుని ఉంటారు. దీనికి ఎగ్జామ్ ఏం లేదండి. ముఖ్యంగా చాలామంది కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా లైట్ మోటార్ వెహికల్ అండ్ హెవీ మోటార్ వెహికల్ ఉంది కదా, దీని యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అని చాలామంది దగ్గర ఉండదండి, ఓకేనా. ఉన్నా కూడా వాళ్ళు ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు, డిగ్రీ చేసిన చాలా చాలా తక్కువగా ఉంటారు, ఓకేనా. సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు మ్యాక్సిమం ఈ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ లైట్ మోటార్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా మీరు డ్రైవింగ్ లైసెన్స్ సంపాదించడం ప్రయత్నం చేయండి. ఎందువల్ల చాలా తక్కువ మంది ఉంటారు. మీరు అనుకోవచ్చు చాలా ఎక్కువ మంది దీని కాంపిటీషన్ ఉంటుంది కదండి, ప్రిఫరెన్స్ కూడా బీఎస్సీ కంప్యూటర్స్ అది కూడా ఇచ్చారు కదా, ఎంసీ అని ఇచ్చారు కదా అని అనుకోవచ్చు. చాలా చాలా తక్కువ మంది ఉంటారు. సో మీరు డ్రైవింగ్ లైసెన్స్ ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఎక్కువ స్కోప్ అనేది ఉంటుంది. అండ్ అటాచ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ మీరు చూసుకున్నట్లయితే ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్, దీని యొక్క లింక్ నేను డైరెక్ట్గా ఇస్తాను. అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. 10th క్లాస్ సర్టిఫికేట్, ప్రూఫ్ ఆఫ్ ఏజ్ గురించి అనమాట. ప్రూఫ్ ఆఫ్ ఏజ్ కోసం 10th సర్టిఫికేట్ అనేది అటాచ్ చేయాలి. అదేవిధంగా ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అటాచ్ చేయాలి, అది కరస్పాండెంట్గా చేసినా కూడా దాన్ని కూడా మీరు అటాచ్ చేయొచ్చు. అండ్ ఆల్ అదర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అంటే ఫర్దర్ హైయర్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే దాన్ని కూడా మీరు అటాచ్ చేయొచ్చు అనమాట దీనికి. అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్, మీరు లోకలా కాదని తెలుసుకోవడానికి ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. ఎవరికైతే 4th to 10th ఉంటుంది కదా, 4th to 10th అంటే 7 years అనమాట. 4th, 5th అండ్ 6th to 10th ఈ 7 years
అండ్ ఎక్కడైతే చదువుకున్నావో ఆ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అనేవి మీరు అటాచ్ చేయాలి. ఓకేనా, స్టడీ సర్టిఫికేట్స్ అనేవి అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే కంటిన్యూగా 4 years చదువుకోరో ఈ యొక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కంటిన్యూగా 4 years చదవరో వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా నేను చెప్తాను ఫర్దర్గా చూడండి. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ మీరు సచివాలయం అప్లై చేసుకోవచ్చు. సో దానిలో మీకు నేటివిటీ కూడా ఉంటుందన్నమాట. అండ్ డ్రైవింగ్ లైసెన్స్ ఇది మ్యాండేటరీ, అంటే ఖచ్చితంగా మీరు డ్రైవింగ్ లైసెన్స్ అని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎందువల్లంటే దీని యొక్క నెంబర్ మీరు అడుగుతారు అండ్ డేట్ ఆఫ్ ఇష్యూ డేట్ కూడా అడుగుతారు. ఓకేనా. అండ్ అదేవిధంగా కంప్యూటర్ సర్టిఫికేషన్, సో మీకు కంప్యూటర్ కోర్స్ ఏదైనా నేర్చుకుని ఉంటే దాన్ని కూడా మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ డ్యూలీ అటెస్టెడ్ లేటెస్ట్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, ఏవైతే 2 ఫోటోలు దానికి సైన్ చేసి మీరు దానికి అటాచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అడిషనల్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే అవి కూడా మీరు అటాచ్ చేయాలి. అండ్ స్టడీ సర్టిఫికేట్ ఫార్మేట్ అనేది Annexure 1Aలో ఇవ్వడం జరిగింది. స్కూల్ స్టడీ సర్టిఫికేట్ ఇది. సో నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ రాయాలి, అదేవిధంగా ఫాదర్ నేమ్ రాయాలి. అండ్ 4th క్లాస్ ఎక్కడ చదువుకున్నారో నేమ్ అండ్ ప్లేస్ ఆఫ్ ద స్కూల్, దీని యొక్క స్కూల్ నేమ్ రాయాలి, అదేవిధంగా ఎక్కడ లొకేషన్ అనేది రాయాల్సి ఉంటుంది. అండ్ డిస్ట్రిక్ట్ ఏ జిల్లా అనేది రాయాలి. అండ్ డ్యూరింగ్ ద స్టడీ గివింగ్ ద మంత్ అండ్ ఇయర్, అండ్ మంత్ ఇయర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ 5th క్లాస్ కూడా సేమ్ నేము, దాని యొక్క అడ్రస్, డిస్ట్రిక్ట్ అండ్ డ్యూరేషన్ ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు. అదే 6th క్లాస్ కూడా సేమ్, 7th సేమ్ ఇదే విధంగా ఉంటుంది. అండ్ మీరు స్కూల్ నుండి తీసుకున్నట్లయితే వాళ్ళ యొక్క స్టడీ సర్టిఫికేట్ అనేది ఒక ఫార్మేట్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. దాంతోపాటు ఇది కూడా మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, షుడ్ బి అబ్టైన్ ఫ్రమ్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకేనా. సో 4th నుంచి 5th వరకు ఒక దగ్గర చదువుకొని ఉంటారు కదా, సో అది కూడా రాసేసి సైన్ చేయించుకోవాలి. అదేవిధంగా నేమ్ ఆఫ్ ద స్కూల్స్, ఏ స్కూల్లో చదివారు ఇక్కడ స్కూల్ నేమ్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ విలేజ్, టౌన్ అండ్ ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు క్లియర్గా రాసుకొని విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్ రాయాలి. ఆ స్టేషన్ నేమ్ రాసి ఆ యొక్క ఎవరైతే హెడ్ ఉంటారో స్కూల్ హెడ్ మీద సైన్ చేయించాలన్నమాట ఇక్కడ. ఓకేనా. అండ్ మీరు స్కూల్కి వెళ్ళినట్టయితే వాళ్ళు స్టడీ సర్టిఫికేట్ ఫార్మేట్ ఉంటుంది, అవి సబ్మిట్ చేసినా కూడా సరిపోతుంది. దాంతోపాటు ఇది అటాచ్ చేస్తే మంచిదన్నమాట. ఓకేనా. అండ్ ఎవరైతే 4th నుంచి 10th వరకు సో ఎడ్యుకేషన్ ఎవరైతే చదవరో పర్టికులర్ స్కూల్లో కంటిన్యూగా 4 years అవుట్ ఆఫ్ 7 years కదండి, 4th నుంచి 10th వరకు చూసుకున్నట్లు 7 years కదా. ఈ 7 yearsలో కంటిన్యూగా 4 years ఎవరైతే చదువుతారో అక్కడ 10th వరకు ఎవరైతే చదువుతారో వాళ్ళని లోకల్ కింద కన్సిడర్ చేస్తారనమాట. ఎవరైతే చదవరో వాళ్ళు ఖచ్చితంగా ఆ రెసిడెన్స్ ప్రూఫ్ అని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, టు బీ ప్రొడ్యూస్డ్ బై సచ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ స్టడీడ్ ఇన్ ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ డ్యూరింగ్ ద ఓల్ పార్ట్ ఆఫ్ రిలవెంట్ 4/7 years పీరియడ్ బట్ క్లెయిమ్ ఇట్ టు బీ లోకల్ క్యాండిడేట్ బై విర్చ్యూ ఆఫ్ రెసిడెన్స్ ఫర్ విచ్ దెర్ ఇస్ ఎ రిజర్వేషన్ ఫర్ లోకల్ క్యాండిడేట్. ఓకేనా. సో వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ కంటిన్యూగా ఎవరైతే 4 years చదవరో, కంటిన్యూగా 4th నుంచి 10th వరకు చదవరో వాళ్ళు ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది రెసిడెన్స్ ఆఫ్ అదే సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ అనేది. సో ఈ సర్టిఫికేట్ చేద్దాం అనుకునే వాళ్ళు మాన్యువల్గా ప్రింట్ తీసుకోవాలి. దీని యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డైరెక్ట్గా ఇది ప్రింట్ తీసుకొని ఈ పేజు ఫిల్ చేసేసి మీ కన్సర్న్ సచివాలయం యొక్క విఆర్ఓ గారు ఉంటారు కదా, సచివాలయం విఆర్ఓ గారితో సైన్ చేయించి తర్వాత ఆర్ఐ గారు సైన్ చేయించిన తర్వాత ఎంఆర్ఓ గారు సైన్ చేయించాలి నేను. ఓకేనా. మీరు డైరెక్ట్గా ఎంఆర్ఓ గారు సైన్ చేస్తే పర్వాలేదు, కొంతమంది విఆర్ఓ ఆర్ఐ పెట్టిన తర్వాత పెడుతుంటారు. సో విఆర్ఓ ఆర్ఐ ద్వారా రికమెండ్ చేసుకున్నా పర్వాలేదు, డైరెక్ట్గా ఎంఆర్ఓతో మీరు మాన్యువల్గా సైన్ చేయించుకున్నా పర్వాలేదు అనమాట ఇది రెసిడెన్స్ సర్టిఫికేట్కి. అండ్ ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది నేను ప్రీవియస్ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఎవరైతే లోకల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ అనమాట. ఏపీలో ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ లోకల్ స్టేటస్ కూడా అడుగుతారు, లోకల్ డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్ నేను కూడా క్లియర్గా అడుగుతారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవన్నీ మీరు చూడొచ్చు, ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉందని అడుగుతున్నారు. అండ్ ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత టైప్ ఆఫ్ లైసెన్స్ LMV, లైట్ మోటార్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్ అని రాయాల్సి ఉంటుంది. లైసెన్స్ నెంబరు మీరు ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. అండ్ డేట్ ఆఫ్ ఇష్యూ కూడా రాయాలి. ఓకేనా. ఎవరైతే CID కంట్రోల్ రూమ్ మెంబర్ ఉంటారో వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా చెప్పడం ఏంటంటే ఖచ్చితంగా మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, లేడీస్ అయినా కూడా ఉండాలని చెప్పడం జరిగింది. మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే మళ్ళీ కూడా మీరు ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఓకేనా. అండ్ అదేవిధంగా డాక్యుమెంట్స్ మీరు ఏవైతే అటాచ్ చేస్తారో ఇవి గెజిటెడ్ ఆఫీసర్ సైన్ కాదండి, మీరు సెల్ఫ్ అటెస్టెడ్ మీరు సైన్ చేయాల్సి ఉంటుంది. గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ అవసరం లేదు, ఇది మీరు సైన్ చేస్తే సరిపోతుంది అనమాట. అండ్ శాలరీ చూసుకున్నట్లయితే డ్యూటీ అలవెన్స్ అనేది 710 రూపీస్ పర్ డే అనమాట, అంటే 21,300 రూపీస్ అనేది శాలరీ ఉంటుంది. అండ్ ఈ యొక్క జాబ్ గురించి ఆ CID వాళ్ళకి కాల్ చేయడం జరిగిందండి. ఇది పర్మనెంట్ జాబా లేదా టెంపరీ అని అడగడం జరిగింది. వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇది పర్మనెంట్గానే ఉంటుందని చెప్తున్నారు, బట్ వాళ్ళు చెప్పడం అంటే వేరే దానిలో కూడా వెయిటేజ్ ఉంటుంది, పర్మనెంట్గానే ఉంటుంది, వాళ్ళు తీసేయరు అని చెప్తున్నారు. బట్ ఇక్కడ మీరు నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే లాస్ట్ పాయింట్ అండ్ మీరు లాస్ట్లో చూసుకున్నట్లయితే ఐఎమ్ అవేర్ దట్ హోమ్ గార్డ్ పోస్ట్ ఈజ్ ప్యూర్లీ వాలంటరీ, డస్ నాట్ కన్ఫర్ ఎనీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ రైట్స్. సో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కొన్ని రైట్స్ ఉండవని చెప్తున్నారు, బట్ మ్యాక్సిమం
ఇది తీసేయరు, కంటిన్యూగానే ఉంటుందని వాళ్ళు చెప్పడం జరిగింది. సిఐడి కంట్రోల్ రూమ్కి చేస్తే అది పర్మనెంట్గానే ఉంటుందని చెప్తున్నారు. బట్ ఈ పాయింట్ బట్టి చూసుకుంటే ఇది పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కాదు. బట్ వాళ్ళకు ఉన్న ఫెసిలిటీస్ ఉండవు. బట్ వీళ్ళకి కూడా చాలా ఇయర్స్ వరకు వాళ్ళు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. వాళ్ళు డైరెక్ట్గా తీసేయడం అనేది ఉండదని చెప్పడం జరిగింది వాళ్ళ కంట్రోల్ రూమ్ వాళ్ళకి కాల్ చేస్తే. సో రిమైనింగ్ జాబ్స్లో కూడా, సో కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ జాబ్స్లో కూడా వెయిటేజ్ కూడా ఉంటుందని చెప్పడం జరిగింది. సో ఎవరైతే అవకాశం ఉందో మ్యాక్సిమం అప్లై చేయడానికి ప్రయత్నించండి. And thanks for watching this video. Please like this video and share this video with your friends. And don't forget to subscribe this channel for more videos. Thank you.